హలో అండి అందరికీ. మరి వర్షం పడుతుంటే మా ఫ్రెండ్స్ కాల్ చేసి మరి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్దామని అన్నప్పుడు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే లొకేషన్ బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మరి సింగూరు డ్యామ్ వెళ్దామని ఆలోచన చేసి బయలుదేరాం. మొత్తానికి సింగూరు డ్యామ్ వెళ్ళగానే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. ఎందుకంటే ఆ ప్లేస్కి అలో లేదు. ఎందుకంటే రిపేర్ వర్క్ జరుగుతుందని చెప్పి అలో చేయలేదు. సో మొత్తానికి బ్యాక్ సైడ్ పైకి ఎక్కి చూసినప్పుడు సూపర్ అనిపించింది. కానీ వాటర్ అంతగా లేదు, అంటే ఇంకా పూర్తిగా అది నిండలేదు. వర్ష ప్రభావం తక్కువ ఉంది కాబట్టి సింగూరు డ్యామ్ అంటే తక్కువ వాటర్ ఉన్నాయి. సరే అని చెప్పి కిందికి వచ్చి చేపలు తిందామని ఇక్కడ కూడా చూసాం. కానీ ఇక్కడ కూడా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయింది. ఎందుకంటే ఒకటే షాప్ ఉంది, అన్ని షాపులు బంద్. ఏదో దేవతకి వాళ్ళు పూజలు చేస్తారంట, అందుకని చెప్పి షాపులన్నీ బంద్ ఉన్నాయి. సో ఈమె ఒక్కతే పాపం అందరికీ సమాధానాలు చెప్తూ ఉంది. ఇక ఫైనల్గా లైన్లో నిల్చొని అయితే చేపలు అయితే ఆర్డర్ ఇచ్చాం. చాలామంది వెయిట్ చేస్తున్నారు, అంటే ఎందుకంటే ఒకటే షాప్ కాబట్టి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ కుదరలేదు. సో అప్పటి వరకు మిక్చర్ తిందామని చెప్పి ఫ్రెండ్స్ అంతా మా వాళ్ళు మరి మిక్చర్ వాటర్ తాగుకుంటూ కూర్చున్నారు, కాలక్షేపం చేసుకుంటూ. సో రవీందర్ ఒక్కడే మరి చేపల దగ్గర లైన్లో నిల్చొని మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా, ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఇంకోటి తిందామని ఆలోచన చేసినప్పుడు కుదరలేదు, ఎందుకంటే చేపలు అప్పటికే అయిపోయినాయి. సో ఫైనల్గా బయలుదేరాం. రిటర్న్ జర్నీలో మా అందరి మధ్యలో ఒక కన్వర్జేషన్ జరిగింది. చూడండి ఎంత బాగుంటుందో. అందరు మూడున్నప్పుడు పోయాము, చేపలు లేవు, గంగమ్మ జాతర జరుగుతుంది అక్కడ. ఎవరను చెప్పాలరా అన్ని ఇప్పుడు అంటావు. సింగూరు డ్యామ్ పోయాము, సింగూరు డ్యామ్ పోయాము, చేపలు లేవు, గంగమ్మ జాతర నడుస్తుంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే వద్దురాడు రావు. పోయినాము, చేపలు లేవు, గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది, అందుకే పండుకొని వస్తున్నాం. ఇట్లా సో ఫైనల్గా అందరం శంకర్పల్లి అనన్య హోటల్లో టీ తాగి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చేసి. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.